హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీస్ బజార్. ఈరోజైతే మనం హైటెక్ సిటీ మెయిన్ రోడ్ దగ్గర ఉన్న అల్ల దక్షిణాపురంకి వచ్చేసాము. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. బట్ ఇట్స్ కంప్లీట్లీ వెజ్ టుడే బికాజ్ మనకి దసరా నడుస్తుంది కదా, నవరాత్రులు. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. మనం లోపలికి వెళ్ళి కూర్చోగానే మనకి ఇలా ఒక స్కానర్ ఉన్న పేపర్ అయితే ఇస్తారనమాట. సో మనం అది స్కాన్ చేస్తే మనకి మెన్యూ అయితే వచ్చేస్తుంది. అండ్ తర్వాత మనకి ఇలా ఒక అరిటాకు బాగా శుభ్రంగా కడిగి ఇస్తారు. సో మనమైతే ఫస్ట్ ఆర్డర్ చేసింది సూప్తో స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ వాళ్ళని అడిగామన్నమాట ఏ సూప్ బాగుంటుంది అనేసి. నా ప్రిఫరెన్స్ వచ్చేసి లెమన్ కొరియాండర్, బట్ వాళ్ళైతే వెజ్ మ్యాంగో చెప్పారు. అది బాగాలేకపోతే నేను రివ్యూ ఇస్తానని చెప్పిన. బట్ హీ సెట్ చాలా బాగుంటుందని చెప్పాడు, కానీ చాలా అంటే చాలా బాగుంది. గంజిలాగా అస్సలు వర్తే అనిపించలేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మేము 1/2 చెప్పినాం, 125 రూపీస్ పడింది అనమాట. మీరు కనుక నెక్స్ట్ టైం అలదక్షిణాపురంలోకి వెళ్తే ఈ సూప్ అయితే అస్సలు ట్రై చేయొద్దు. దట్స్ మై సజెషన్. నాకు నచ్చలేదు నా పాయింట్లో. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది కొత్తిమీర పన్నీర్. సో వెజ్ కాబట్టి పన్నీర్లో బెటర్ ఆప్షన్ అనిపించింది స్టార్టర్లో. ఇదైతే చూడడానికి అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే అంత ఎమ్మీ ఉంది. అండ్ చూసారు కదా, ఆ కుకుంబర్ని అట్లాగా ఫ్లవర్ లాగా కట్ చేసి పెట్టారు. సో ఈ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే, అండ్ పీస్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అదే చికెన్లో ఆ ఫ్లేవర్ కనుక ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. బట్ వెజ్లో కూడా అంత మంచి ఫ్లేవర్ ఉంది. మస్ట్ ట్రై ఐటమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక స్టార్టర్ కూడా తిందాం అనుకున్నాం. అంటే పన్నీర్ చూసి మాకు ఇంకొక స్టార్టర్కి వెళ్ళాలనిపించింది. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది వెజ్ కబాబ్ అనమాట. ఇది మిక్స్డ్ వెజ్జీస్ ఉంటాయి. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే చండాలంగా. నాకైతే అస్సలు నచ్చలేదు. అందులో ఎక్కువ కార్నే యూస్ చేశారు. నాకు అదర్ వెజ్జెస్ అయితే నాకేం కనిపించలేదు. కార్న్ ఉన్నట్టు అనిపించింది. సో నేను అదే చెప్పాను అనమాట వచ్చిన పర్సన్కి కూడా, వెయిటర్ కూడా అదే చెప్పిన. అస్సలు బాగాలేదు బాయ్, ఎవరికైతే సజెస్ట్ చేయమాకని చెప్పాను. ఇది తిన్న తర్వాత నాకైతే అంటే కొన్ని అయితే స్టాప్ చేసేసినాం, పక్కన పెట్టేసినాం, తినలేకపోయాను నేను. ఇది తిన్న తర్వాత నాకైతే ఒక థమ్స్అప్, ఒక కూల్ డ్రింక్ తాగితే పొట్ట క్లీన్ అయిపోతుంది అని అనిపించింది. నెక్స్ట్ అయితే మనం ఆర్డర్ చేసింది మిక్స్డ్ వెజ్ పులావ్ అనమాట. వెజ్ బిర్యానీ రెగ్యులర్గా మనం ట్రై చేస్తాం కదా, బట్ పులావ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మిక్స్డ్ వెజ్ పులావ్ చెప్పాము. చూడ్డానికి అయితే ఇలా ఉంది. సో బాస్మతి రైస్ యూస్ చేశారు. మిక్స్డ్ వెజ్జీస్ అయితే వచ్చినాయి. రైస్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ గ్రేవీతో కలుపుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. గ్రేవీలో మనకి ఏంటంటే పల్లీలు ఉంటాయి కదా, పల్లీల ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు గ్రేవీ బాగా నచ్చింది. అండ్ రైస్ కూడా చాలా బాగుంది. వెజ్ తినాలంటే ఇదొకటి మీరు ట్రై చేయొచ్చు అనమాట అక్కడ. సో ఫస్ట్ నాకు నచ్చింది ఆ పన్నీర్ అయితే, అబ్బా ఇంకా మైండ్లోనే ఉంది. సో అంత బాగుంది. కంప్లీట్ బిల్ మొత్తం ఎంత అయింది ఎవ్రీథింగ్ నేనైతే ఎండింగ్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేసిన, ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీటి ప్రైజెస్ అండ్ మనం ఏమేమి ట్రై చేసాము ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకొక ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.